ఒకప్పుడు ఒక కుందేలుండేది. అది తన వేగానికి చాలా గర్వపడేది. తాబేలు ఎంత నెమ్మదిగా నడుస్తుందో చూసి నవ్వుతూ ఉండేది. ఒకరోజు తాబేలు కుందేలును పందెం కాసింది. కుందేలు నవ్వి, "నువ్వు నాతో పందెం కాస్తావా? నేను ఎంత వేగంగా పరిగెత్తగలనో నీకు తెలుసు కదా" అంది. తాబేలు, "చూద్దాం ఎవరు గెలుస్తారో. రేపు ఉదయం ఈ చెట్టు నుండి నది ఒడ్డు వరకు పందెం పెట్టుకుందాం" అంది. కుందేలు ఒప్పుకుంది. మరుసటి రోజు అడవిలోని జంతువులన్నీ పందెం చూడటానికి వచ్చాయి. కుందేలు గర్వంగా పందెం మొదలుపెట్టింది. తాబేలు నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడుస్తోంది. కొంత దూరం పరిగెత్తిన తరువాత కుందేలుకు నిద్ర వచ్చింది. ఇంకా చాలా దూరముంది, కాసేపు నిద్రపోతాను అనుకుని పడుకుంది. తాబేలు మాత్రం ఆగకుండా నడుస్తూనే ఉంది. కుందేలు నిద్రలేచి చూసేసరికి తాబేలు గీతకు దగ్గరగా ఉంది. కుందేలు వేగంగా పరిగెత్తింది, కాని అప్పటికే తాబేలు గీత దాటేసింది. తాబేలు గెలిచింది. కుందేలు సిగ్గుతో తలదించుకుంది. మిగతా జంతువులు తాబేలును మెచ్చుకున్నాయి. ఈ కథ మనకు ఏమి నేర్పుతుంది? నెమ్మదిగా అయినా నిలకడగా ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు. గర్వం పనికిరాదు. ప్రతి ఒక్కరికీ వారి బలాలు, బలహీనతలు ఉంటాయి.